ఓం శాంతి 26/3/2025 మధురమైన పిల్లలు, మీరు తండ్రి చేయి పట్టుకున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ ఉల్లాసం ఉండాలి? సింహాసనాధికారులుగా అయ్యేందుకు విధి ఏమిటి? జవాబు: సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ప్రతిరోజు జ్ఞానరత్నాలతో పళ్ళాలను నింపి నింపి ఇస్తున్నారు. ఎంతగా యోగంలో ఉంటారో అంతగా బుద్ధి కాంచనంగా అవుతూ ఉంటుంది. ఈ అవినాశీ జ్ఞానరత్నాలే మీతో పాటు వస్తాయి. సింహాసనాధికారులుగా అవ్వాలంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి. వారి శ్రీమతం అనుసారంగా నడవండి. అలాగే ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఈ సమయంలో ఎక్కడ కూర్చున్నారు? ఆత్మిక తండ్రి యొక్క యూనివర్సిటీలో లేక పాఠశాలలో కూర్చున్నాము అని అంటారు. బుద్ధిలో ఉంది, మనం ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నాము. ఆ తండ్రి మనకి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మరియు భారత్ యొక్క ఉన్నతి మరియు పతనం ఎలా జరుగుతుందో అది కూడా తండ్రి తెలియజేస్తున్నారు. ఒకప్పుడు పావనంగా ఉన్న భారత్ ఇప్పుడు పతితంగా ఉంది. భారత్ శిరో కిరీటంగా ఉండేది. మరి తర్వాత ఎవరు విజయం పొందారు? రావణుడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నారంటే పతితమైనట్లే కదా. ఇక్కడ రాజులెవరూ లేరు. ఒకవేళ ఉన్నా కూడా పతితులే ఉంటారు కదా. ఇదే భారత్లో సూర్యవంశీ మహారాజు మహారాణి ఉండేవారు. సూర్యవంశీ మహారాజులు మరియు చంద్రవంశీ రాజులు ఉండేవారు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. మన ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. మనం ఆత్మిక తండ్రి చేయి పట్టుకున్నాము. మనం గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా కూడా ఇప్పుడు మనం సంగమయుగంలో నిలబడి ఉన్నాము అని బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచం నుండి మనం పావన ప్రపంచంలోకి వెళ్తాము. కలియుగం పతిత యుగం, సత్యుగం పావనయుగం. పతిత మనుషులు పావన మనుషుల ఎదురుగా వెళ్లి నమస్కరిస్తారు. వాస్తవానికి వారు కూడా భారత్లోని మనుషులే, కాని వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనం కూడా తండ్రి ద్వారా ఇటువంటి దైవీ గుణాలను ధారణ చేస్తున్నాము. సత్యుగంలో ఈ పురుషార్థం చెయ్యరు. అక్కడ కేవలం ప్రారబ్ధం ఉంటుంది. ఇక్కడ పురుషార్థం చేసి దైవీ గుణాలను ధారణ చేయాలి. సదా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను బాబాను ఎంతవరకు స్మృతి చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతున్నాను. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సతో ప్రధానంగా అవుతారు. తండ్రి అయితే ఎల్లప్పుడూ సతో ప్రధానంగానే ఉంటారు. ఇప్పుడు కూడా పతిత ప్రపంచం మరియు పతిత భారత్ ఉంది. పావన ప్రపంచంలో పావన భారత్ ఉండేది. మీ వద్దకు ప్రదర్శని మొదలైన వాటిలో భిన్న భిన్న రకాల మనుషులు వస్తారు. కొందరేమంటారంటే, ఏ విధంగా భోజనం తప్పనిసరిగా అవసరమో అలా ఈ వికారాలు కూడా భోజనం వంటివి, అవి లేకపోతే చనిపోతాము అని. వాస్తవానికి అటువంటి విషయమేమీ లేదు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు. మరి వారేమైనా చనిపోతారా ఏమిటి? ఆ విధంగా చెప్పేవారిని అజామిళుని వంటి పాపాత్ములు అని భావించడం జరుగుతుంది. వారు ఈ విధంగా మాట్లాడతారు. వారితో ఇలా అనాలి, వికారాలను భోజనంతో పోలుస్తున్నావు, అవి లేకపోతే నీవు చనిపోతావా ఏమిటి? స్వర్గంలోకి వచ్చేవారెవరైతే ఉంటారో వారు సతో ప్రధానంగా ఉంటారు.
ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తారు కదా. ఎవరైతే చివర్లో వస్తారో ఆ ఆత్మలు నిర్వికారి ప్రపంచాన్నైతే చూడనే లేదు. కావున ఆ ఆత్మలు వికారాలు లేకుండా మేముండలేము అని అంటారు. సూర్యవంశీలు ఎవరైతే ఉంటారో వారికైతే వెంటనే ఇది సత్యం అన్న మాట బుద్ధిలోకి వస్తుంది. తప్పకుండా స్వర్గంలో వికారాల నామరూపాలుండేవి కావు. భిన్న భిన్న రకాల మనుషులు భిన్న భిన్న రకాల మాటలు మాట్లాడతారు. ఎవరెవరు పుష్పాలుగా అవుతారనేది మీరు అర్థం చేసుకుంటారు. కొందరైతే ముళ్ళగానే మిగిలిపోతారు. స్వర్గం పేరు పుష్పాల తోట. ఇది ముళ్ళ అడవి. ముళ్ళు కూడా అనేక రకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు, మనం పుష్పాలుగా అవుతున్నాము. తప్పకుండా ఈ లక్ష్మీనారాయణులు సదా గులాబీ పుష్పాల వలె ఉంటారు. వారినే కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. దైవీ పుష్పాల రాజ్యం కదా. తప్పకుండా వారు కూడా పురుషార్థం చేసుంటారు. చదువు ద్వారానే అలా అయ్యారు కదా. ఇప్పుడు మనం ఈశ్వర్య పరివారానికి చెందినవారుగా అయ్యామని మీకు తెలుసు. ఇంతకు ముందైతే ఈశ్వరుని గురించి ఏమాత్రమూ తెలీదు. తండ్రి వచ్చి ఈ పరివారాన్ని తయారు చేశారు. తండ్రి మొదట స్త్రీని దత్తత తీసుకుంటారు. తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తారు. బాబా కూడా వీరిని దత్తత తీసుకుని తర్వాత వీరి ద్వారా పిల్లలను రచించారు. వీరందరూ బ్రహ్మ కుమార కుమారీలు కదా. ఈ సంబంధం ప్రవృత్తి మార్గానికి సంబంధించినది. సన్యాసులది నివృత్తి మార్గము. ఆ మార్గంలో ఎవరూ తల్లి తండ్రి అని అనరు. ఇక్కడ మీరు మమ్మ బాబా అని అంటారు. ఇతర సత్సంగాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి మార్గానికి చెందినవి. ఈ తండ్రి ఒక్కరినే మాతా పిత అని పిలుస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భారత్లో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడది అపవిత్రమైపోయింది. నేను మళ్ళీ అదే ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తాను. మీకు తెలుసు, మన ధర్మం చాలా సుఖాన్నిచ్చేటువంటిది. మరి మనం ఇతర పాత ధర్మాల వారితో సాంగత్యం ఎందుకు చేయాలి? మీరు స్వర్గంలో ఎంత సుఖంగా ఉంటారు. వజ్రవైడూర్యాలతో పొదగబడిన మహళ్లుంటాయి. ఇక్కడ అమెరికా, రష్యా మొదలైన చోట్ల ఎంత షావుకార్లున్నారు. కాని స్వర్గం వంటి సుఖముండదు. బంగారు ఇటుకలతో కూడిన మహళ్లనైతే ఎవరూ నిర్మించలేరు. బంగారు మహళ్ళు సత్యుగంలోనే ఉంటాయి. ఇక్కడసలు బంగారం ఎక్కడుంది? అక్కడైతే ప్రతి చోట వజ్రవైడూర్యాలు పొదగబడి ఉంటాయి. ఇక్కడైతే వజ్రాలకు కూడా ఎంత ధర పెరిగిపోయింది. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. బాబా అర్థం చేయించారు, కొత్త ప్రపంచంలో మళ్లీ గనులన్నీ కొత్తగా నిండిపోతాయి. ఇప్పుడివన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి. సాగరుడు వజ్రవైడూర్యాలతో నిండిన పళ్ళాలను ఇచ్చారు అని చూపించారు. వజ్రవైడూర్యాలైతే అక్కడ మీకు ఎన్నో లభిస్తాయి. సాగరుణ్ణి కూడా దేవతగా భావిస్తారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు అని మీరు అర్థం చేసుకుంటారు. సదా ఉల్లాసం ఉండాలి. జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ప్రతిరోజు జ్ఞానరత్నాలతో వజ్రవైడూర్యాలతో పళ్ళాలను నింపి ఇస్తున్నారు. ఇకపోతే అది కేవలం నీటి సాగరం మాత్రమే. తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇస్తున్నారు. వాటిని మీరు బుద్ధిలో నింపుకుంటున్నారు. ఎంతగా యోగంలో ఉంటారో అంతగా మీ బుద్ధి కాంచనంగా అవుతూ ఉంటుంది. ఈ అవినాశీ జ్ఞానరత్నాలనే మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి స్మృతి మరియు ఈ జ్ఞానము ముఖ్యమైనవి. పిల్లలైన మీకు లోపల చాలా ఉల్లాసం ఉండాలి. తండ్రి కూడా గుప్తమైన వారు, మీరు కూడా గుప్తమైన సైన్యము. అహింసాయుతమైన గుప్త యోధులు అని అంటారు కదా. ఫలానా వారు చాలా శక్తివంతమైన యోధులు,
కాని వారి నామరూపాలు తెలీవు అని అనడానికి వీల్లేదు. గవర్నమెంట్ వద్ద ప్రతి ఒక్కరి నామరూపాలు పూర్తిగా ఉంటాయి. గుప్తమైన యోధులు, అహింసాయుతమైన యోధులు అన్న పేరు మీది. అన్నిటికన్నా మొట్టమొదటి హింస ఈ వికారాలు. ఇవే ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తాయి. అందుకే ఓ పతిత పావన, పతితులమైన మమ్మల్ని వచ్చి పావనంగా తయారు చేయండి అని అంటారు. పావన ప్రపంచంలో పతితులు ఒక్కరు కూడా ఉండలేరు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడే మనం భగవంతుని పిల్లలుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. కాని మాయ కూడా తక్కువేమీ కాదు. మాయ చేత్తో ఒకే చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే అది పూర్తిగా మురికి గుంటలో పడేస్తుంది. వికారాల్లోకి పడిపోతే బుద్ధి ఒక్కసారిగా భ్రష్టమైపోతుంది. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తున్నారు, పరస్పరం దేహదారుల పట్ల ఎప్పుడూ ప్రీతిని పెట్టుకోకండి అని. మీరు ఒక్క తండ్రితోనే ప్రీతిని పెట్టుకోవాలి. ఏ దేహదారుల పట్ల ప్రేమ పెట్టుకోకూడదు. ప్రేమ అనేది దేహరహితుడైన విచిత్రుడైన తండ్రితోనే పెట్టుకోవాలి. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా అర్థం చేసుకోరు. భాగ్యంలో లేకపోతే పరస్పరం ఒకరి దేహంలో ఒకరు చిక్కుకుంటారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, మీరు కూడా రూపమే. ఆత్మ మరియు పరమాత్మల రూపం ఒక్కటే. ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు. ఆత్మ అవినాశి. ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది. ఇప్పుడు ఎంతమంది మనుషులున్నారు? ఇక తర్వాత 9-10 లక్షల మంది మాత్రమే ఉంటారు. సత్యుగ ఆదిలో ఎంత చిన్న వృక్షం ఉంటుంది. ప్రళయమైతే ఎప్పుడూ జరగదు. మీకు తెలుసు, మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరి ఆత్మలు మూలవతనంలో ఉంటాయి. ఆత్మల వృక్షం కూడా ఉంది. బీజం నాటితే దాన్నుండి మొత్తం వృక్షమంతా వెలువడుతుంది. మొట్టమొదట 2 ఆకులు వెలువడతాయి. ఇది కూడా అనంతమైన వృక్షం. సృష్టి చక్రంపై అద్దం చేయించడం ఎంత సహజము ఆలోచించండి. ఇప్పుడిది కలియుగం. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. అప్పుడెంత కొద్దిమంది మనుషులుంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు, ధర్మాలు ఉన్నాయి. వీరంతా ఎవరైతే ఇంతకుముందు లేరో వారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఆత్మలందరూ పరంధామానికి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఏ విధంగా తండ్రి జ్ఞానసాగరుడో మిమ్మల్ని కూడా అదే విధంగా తయారు చేస్తారు. మీరు చదువుకుని ఈ పదవిని పొందుతారు. తండ్రి స్వర్గరచయిత కావున స్వర్గవారసత్వాన్ని భారతవాసులకే ఇస్తారు. మిగిలిన వారందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని చదివించడానికి వచ్చాను. ఎంత పురుషార్థం చేస్తారో అంతటి పదవిని పొందుతారు. ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంత శ్రేష్టంగా అవుతారు. మొత్తం ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది. మమ్మ బాబా యొక్క సింహాసనాధికారులుగా అవ్వాలంటే పూర్తిగా తల్లిని తండ్రిని ఫాలో చేయండి. సింహాసనాధికారులుగా అయ్యేందుకు వారి నడవడిక అనుసారంగా నడుచుకోండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి. బాబా అనేక రకాల యుక్తులను తెలియజేస్తున్నారు. ఒక్క బ్యాడ్జ్ పైనే మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించండి. పురుషోత్తమ మాసమైతే బాబా అంటారు, చిత్రాలను ఉచితంగా ఇవ్వండి. బాబా కానుక ఇస్తారు. మళ్ళీ పిల్లల చేతికి ధనం వచ్చినప్పుడు తప్పకుండా అనుకుంటారు, బాబాకు కూడా వీటి కోసం ఖర్చవుతుంది కదా. అలా అనుకుని వెంటనే పంపిస్తారు. ఇల్లైతే ఒకటే కదా. ఈ ట్రాన్స్లేట్ చిత్రాలతో ప్రదర్శని తయారైతే ఎంతమంది చూడటానికొస్తారు? అది పుణ్యకర్మ కదా. మనుషులను ముళ్ల నుండి పుష్పాలుగా, పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారు చేస్తారు.
దానిని విహంగ మార్గమనంటారు. ప్రదర్శనలో స్టాల్ తీసుకుంటే మీ వద్దకు ఎంతోమంది వస్తారు. అక్కడ ఖర్చు కూడా తక్కువగా అవుతుంది. మీరిక్కడకు తండ్రి నుండి స్వర్గరాజ్యాన్ని కొనుక్కునేందుకు వస్తారు. అలాగే స్వర్గరాజ్యాన్ని కొనుక్కునేందుకు ప్రదర్శనకి కూడా వస్తారు. ఇది దుకాణం కదా. తండ్రి అంటారు, ఈ జ్ఞానం ద్వారా మీకు ఎంతో సుఖం లభిస్తుంది. అందుకే బాగా చదువుకుని పురుషార్థం చేసి పూర్తిగా పాస్ అవ్వాలి. తండ్రే కూర్చుని తన మరియు రచన యొక్క ఆది మధ్యాంతల పరిచయాన్ని ఇస్తారు. ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు త్రికాలదర్శులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో నా గురించి యథార్థ రీతిగా ఎవరికీ తెలియదు. మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. ఒకవేళ యథార్థ రీతిగా తెలుసుకున్నట్లయితే ఇక ఎప్పుడూ వదలరు. ఇది చదువు. భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు. వారంటారు, నేను మీ విధేయుడినైన సేవకుడిని. తండ్రి మరియు టీచర్ ఇరువురూ విధేయులైన సేవకులు. డ్రామాలో నా పాత్ర ఈ విధంగా ఉంది. మళ్ళీ అందర్నీ నాతో పాటు తీసుకువెళ్తాను. శ్రీమతంపై నడుస్తూ పాస్ విత్ ఆనర్ అవ్వాలి. చదువైతే చాలా సహజమైనది. చదువును చదివించే వీరు అందరికన్నా వృద్ధులు. శివబాబా అంటారు, నేను వృద్ధుణ్ణి కాను. ఆత్మ ఎప్పుడూ వృద్ధునిగా అవ్వదు. ఇకపోతే రాతి బుద్ధి కలదిగా అవుతుంది. నా బుద్ధి అయితే పారసబుద్ధి. అందుకే మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారు చేయడానికి వస్తాను. కల్పకల్పము వస్తాను. నేను లెక్కలేనన్నిసార్లు మిమ్మల్ని చదివిస్తాను. అయినా మళ్ళీ మర్చిపోతారు. సత్యుగంలో ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇటువంటి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే మహామూర్ఖులను చూడాలంటే ఇక్కడే చూడండి అని అంటారు. ఏ తండ్రి నుండైతే స్వర్గ వారసత్వం లభిస్తుందో వారిని కూడా వదిలేస్తారు. తండ్రి అంటారు, మీరు నా సలహాపై నడిచినట్లయితే అమరలోకంలో విశ్వ మహారాజు మహారాణిగా అవుతారు. ఇది మృత్యులోకము. మనమే పూజ్య దేవీదేవతలుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఎలా తయారయ్యాము? పతితులుగా బికార్లుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనమే యువరాజులుగా అవ్వనున్నాము. అందరి పురుషార్థము ఒకే విధంగా ఉండదు. కొందరు మధ్యలో ఆగిపోతారు, కొందరు ద్రోహులుగా అవుతారు. ఇటువంటి ద్రోహులు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు. జ్ఞాన విషయాలను కాకుండా ఇంకేవైనా అడిగితే వారికి ఆసురీ వృత్తి ఉందని అర్థం చేసుకోండి. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది. ఎవరైతే జ్ఞానంలో తెలివైన వారో, బాబా హృదయాన్ని అధిరోహించి ఉన్నారో వారి సాంగత్యమునే చేయండి. వారు మీకు జ్ఞానపు మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే సర్వీసబుల్ విశ్వాసపాత్రులు ఆజ్ఞాకారులైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, దేహరహితుడైన విచిత్రుడైన తండ్రి పట్ల ప్రేమను పెట్టుకోవాలి. ఏ దేహధారుల నామరూపాల్లోనూ బుద్ధిని చిక్కుకొనివ్వకూడదు. మాయ చెంపదెబ్బ తగలకుండా సంభాళించుకోవాలి. రెండవ పాయింట్, ఎవరైతే జ్ఞాన విషయాలను కాకుండా వేరే విషయాలను వినిపిస్తారో వారి సాంగత్యం చేయకూడదు. ఫుల్ పాస్ అయ్యేందుకు పురుషార్థం చేయాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి. వరదానము.
ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఈ స్మృతి ద్వారా బంధనముక్త యోగయుక్త భవ. ఇప్పుడిది ఇంటికి వెళ్లే సమయం. అందుకే బంధనముక్తులుగా మరియు యోగయుక్తులుగా అవ్వండి. బంధనముక్తులు అనగా లూజ్ డ్రెస్, టైట్ డ్రెస్ కాదు. ఆర్డర్ లభించగానే క్షణంలో వెళ్ళిపోవాలి. ఇటువంటి బంధనముక్తమైన యోగయుక్తమైన స్థితి యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సదా ఈ ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే ఇంటికి వెళ్లేందుకు మరియు సత్యుగి రాజ్యంలోకి వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. కావున చెక్ చేసుకోండి, ఈ విధంగా ఎవరు రెడీగా అయ్యారా, లేక ఇప్పటి వరకు ఇంకా ఏమైనా తాళ్లు బంధింపబడి ఉన్నాయా? ఈ పాత వస్త్రం టైట్గా అయితే లేదు కదా? స్లోగన్: వ్యర్థ సంకల్పాల రూపీ ఎక్స్ట్రా భోజనం చేయకుండా ఉంటే అధిక బరువుతో వచ్చే అనారోగ్యాల నుండి రక్షింపబడతారు. అవ్యక్త ప్రేరణలు: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి. తండ్రికి అన్నింటికంటే మంచిగా అనిపించే విషయం సత్యత. అందుకే భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్, భగవంతుడు సత్యం అని అంటారు. అన్నింటికంటే ప్రియమైన వస్తువు సత్యత. ఎందుకంటే ఎవరిలోనైతే సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది. వారు క్లీన్ మరియు క్లియర్గా, స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉంటారు. కనుక సత్యత యొక్క విశేషతను ఎప్పుడూ వదలకండి. సత్యతా శక్తి ఒక లిఫ్టులా పనిచేస్తుంది. ఓం శాంతి.